ఎక్కడైనా రాముణ్ణి పూజించడం చూసుంటాం, కృష్ణుణ్ణి పూజించడం చూసుంటాం, హనుమంతుణ్ణి పూజించడం కూడా చూసుంటాం. దశకంఠుణ్ణి పూజించడం మీకు తెలుసా? అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. రాముడు రావణాసురుని యుద్ధంలో ఓడించి దశకంఠుడి అహంకారాన్ని అణచి విజయాన్ని సాధించిన రోజుగా యద్భారతం పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. 10 తల రావణాసురుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసి రావణ దహనం నిర్వహించడం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు గుమిగూడి పండుగలా చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. విజయదశమి నాడు ఈ పండుగను కోట్లాది మంది అట్టహాసంగా జరుపుకుంటారు కూడా. కానీ ఈ ప్రాంతంలో మాత్రం అలా కాదు. రావణ బ్రహ్మను దైవంగా ఇలవేల్పుగా కొలుచుకోవడం, దసరా నవరాత్రులు పూజలు చేయడం, దశమి నాడు పెద్ద ఎత్తున ఊరేగింపు చేయడం ఆనవాయితీ. రాముడిని శత్రువుగా, రావణాసురుడిని దైవంగా భావించే ఆ గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ గ్రామాన్ని మనం చేరుకోవాలంటే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొడిసెలగూడకు వెళ్లాల్సిందే. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ తాలూకా కొడిసెలగూడ గ్రామంలో రావణాసురుడి జాతర రంగరంగ వైభవంగా కొనసాగుతుంది. 9 ఏళ్లుగా ప్రత్యేక పూజలు చేస్తూ రావణ బ్రహ్మను కొలుస్తున్నారు ఇక్కడ గిరిజనులు. దసరా నవరాత్రుల్లో అమావాస్య మొదలుకొని 11 రోజుల పాటు పూజలు నిర్వహించడం, విజయదశమి పండుగ వేళ రావణ బ్రహ్మ ఊరేగింపు చేపట్టడం ఇక్కడ ప్రత్యేకత. కొడిసెలగూడ మారుమూల గిరిజన కుగ్రామమే అయినా ఈ ప్రాంతానికి శ్రీలంక నుండి కూడా రావణాసురుడు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. రావణాసురుడు తమ ఇలవెల్పుగా కొలిచే తెగకు చెందిన గిరిజనులు ఛత్తీస్గఢ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. 11 రోజుల పాటు మద్యం, మాంసం, ధూమపానాన్ని ఆ గ్రామంలో నిషేధించి నియమనిష్టలతో రావణాసురుడిని కొలుస్తారు. కొడిసెలగూడ చుట్టుపక్కల 30 గ్రామాల ఆదివాసీ గిరిజనులు దశమి వేళ పెద్ద ఎత్తున తరలివచ్చి రావణ బ్రహ్మ ఊరేగింపులో పాల్గొంటారు. జమ్మి పూజలు నిర్వహించిన జమ్మి ఆకు మాత్రం తెంపరు. అలా చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందని, రావణ బ్రహ్మ ఆగ్రహానికి గురి అవుతామని చెప్తున్నారు కొడిసెలగూడ గిరిజనులు. అలాగే మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సానగోల గ్రామంలో కూడా దశకంఠుడికి దశమి పూజలు చేస్తారు. ఈ ఊరి మధ్యలో నల్లరాయితో చేసిన పెద్ద రావణాసురుడి విగ్రహం ఉంటుంది. ఆయన గొప్పతనాన్ని, దానగుణాన్ని పొగుడుతూ పూజలు చేస్తారు. ఈ గ్రామంలో 300 ఏళ్లుగా గ్రామస్తులు దసరా రోజున రావణాసురుడి పూజలు చేయడం ఆచారంగా వస్తుంది. ఈ వేడుక చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. రావణాసురుడు గొప్పతనాన్ని, శౌర్యాన్ని, దానగుణాన్ని వాల్మీకి మహర్షి అరణ్యకాండ 32వ సర్గలో వర్ణించాడని, కేవలం సీతమ్మపై వ్యామోహంతో రామాయణ ఇతిహాసంలో ఒక చెడ్డగాడిగా రావణాసురుడు మిగిలిపోయాడని, మహిళల పట్ల గౌరవంగా ఉండాలనే రావణాసురుడి జీవితం చెప్తుందని గ్రామస్తులు భావిస్తారు. ఈ గ్రామాల చుట్టుపక్కల నుండి రావణాసురుడి దహనం నిషేధం. రాముడిపై మమకారం చూపుతూనే రావణాసురుని పూజలు చేయడం ఇక్కడ గిరిజన ప్రత్యేకత. ఇదే మన భారతదేశ గొప్పతనం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి.